మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవంబర్ నెలలో మకర రాశి వారు ఒక స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేకపోతే చాలా నష్టపోతారు. మకర రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఒక స్త్రీ వల్ల సమస్యలు ఎదురవుతాయి. మరి ఆ స్త్రీ ఎవరో, ఆ స్త్రీ వల్ల మకర రాశి వారికి ఏ సమస్య వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మకర రాశి వారికి ఈ నవంబర్ నెలంతా ఎలా ఉండబోతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన రాదు. వీరికి ప్రీతి ఎక్కువ. బంధువర్గం వారికి చాలా విలువను ఇస్తారు. వీరిలో ఉన్న లోపం ఏమిటి అంటే పక్కవారి మాటలను విని వాస్తవాలు తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శకులకు దారితీస్తుంది. ఈ లోపం వల్ల ఆత్మీయులను కోల్పోతారు. కానీ మకర రాశికి చెందిన వ్యక్తులు తమ లోపం తెలుసుకున్న తర్వాత ఆ తప్పును అంగీకరిస్తారు. చేసిన పొరపాట్లను మళ్ళీ చేయరు. మకర రాశి వారికి ఈ నెల మధ్యస్థ ఫలితాలు కనబడుతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలుగవు. ఈ నెలలో ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులు ఇంటికి రావటం వల్ల కానీ, శుభకార్యాలకు హాజరవ్వటం వల్ల కానీ ఖర్చులు పెరిగిపోతాయి. ఈ నెల ఉద్యోగస్తులకు కొంచెం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఇది సరైన సమయం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి బాగా కృషి చేయవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ నెల బాగా కష్టపడి పనిచేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు సాధించడానికి బాగా కష్టపడతారు. ఈ నెలలో పనిభారం పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ఈ నెల పడే కష్టాన్ని మీపై అధికారులు గుర్తిస్తారు. ఇప్పుడు మీరు పడే కష్టానికి తగ్గ ఫలితాలను భవిష్యత్తులో పొందుతారు. ఇక నిరుద్యోగులకు మాత్రం ఈ నెల కష్టకాలంగా ఉంటుంది. ఉద్యోగం వెతికే విషయంలో బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగం సాధించడానికి దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ నెల నిరుద్యోగులు కష్టపడితే తప్ప ఉద్యోగాన్ని సాధించలేరు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఆశించటం వ్యర్థం. ఈ నెల ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలుగవు కాబట్టి ఉద్యోగస్తులు ఈ నెల ఎలాంటి ప్రమోషన్స్ను పొందలేరు. మకర రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల కష్టకాలంగా ఉండబోతోంది. వ్యాపారంలో పోటీదారులు పెరిగిపోతూ ఉంటారు. వ్యాపారం చేసేవారు ఈ నెల బాగా ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ఇతరుల ఆలోచనలను తారుమారు చేయడానికి బాగా కష్టపడాలి. వ్యాపారంలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపడి ఎందులోనూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. నష్టాలే కలుగుతాయి. వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొత్త ఆలోచనలు చేయవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు మరియు ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. బాగా కష్టపడితేనే ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇప్పుడు అంటే ఈ నెలలో మీరు ఇంకా కష్టపడితే ఆ తర్వాత వచ్చే నెలలో సుఖపడే యోగం కనబడుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మకర రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల ఆరోగ్య స్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ నెల ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇక మకర రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. విద్యలో పురోగతిని సాధిస్తారు. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని చదువులో మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. తోటి విద్యార్థులు విద్యలో సహాయం చేస్తారు. విద్యపరంగా ఉన్న పెండింగ్ వర్క్ను కంప్లీట్ చేయడానికి మీ స్నేహితులు బాగా హెల్ప్ చేస్తారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది. మకర రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల ఇతరుల ప్రేమ విషయంలో తలదూర్చకుండా ఉండండి. అలాగే మీ ప్రేమ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. కొన్ని అనవసర కారణాల వల్ల మీకు మరియు మీరు ప్రేమించే వారికి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెల మకర రాశికి చెందిన వారు ప్రేమ వ్యవహారాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే ఈ నెల ఇంటి వాతావరణం అంతగా అనుకూలంగా ఉండదు.
ఈ నెల మకర రాశికి చెందిన స్త్రీ పురుషులు తల్లితో మరియు సోదరులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మకర రాశికి చెందిన వ్యక్తులు తల్లి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే చెల్లెలతో మరియు అక్కలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీరు చేసే ఖర్చుల వల్ల కానీ మీ చెడు అలవాట్ల వల్ల కానీ మీకు మరియు మీ తోబుట్టువులకు గొడవలు జరుగుతాయి. మకర రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చెల్లి మరియు అక్కలతో జాగ్రత్తగా మాట్లాడాలి. మీ ప్రేమ విషయాల గురించి కూడా వారికి తెలిసే అవకాశం ఉంది. అలాగే వివాహమైన పురుషులు ఈ నెల భార్యతో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉన్న ఆడ స్నేహితుల వల్ల మీకు మరియు మీ భార్యకు మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. మీరు ఏవైతే చిన్న సమస్యలు అని అనుకుంటారో అవే భవిష్యత్తులో మీ వైవాహిక జీవితంలో సమస్యలుగా మారిపోతాయి. ఇంటి పనులలో మరియు పిల్లలను చూసుకునే విషయంలో కూడా మీ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. మకర రాశికి చెందిన పురుషులు ఎవరైతే వివాహ జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు ఈ నెల సుఖాలకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. పిల్లలతో మరియు భార్యతో మీ సంబంధం బలహీనపడుతుంది. వారితో ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నాలు చేయకండి. మీ నుండి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఊహించని సంఘటనలను చూస్తారు. పిల్లల వల్ల కానీ మీ జీవిత భాగస్వామి వల్ల కానీ ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. పిల్లల చదువు విషయంలో వారి అలవాట్ల విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం వల్ల వారికి ఉన్న ఇబ్బందులు మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అలాగే మకర రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కుటుంబం పరంగా మీకు ఉన్న బాధ్యతను సరిగ్గా వినియోగించుకోవాలి. అయితే మకర రాశికి చెందిన యువతీ యువకులు తల్లి మరియు సోదరులతో జాగ్రత్తగా ఉండండి. వారితో గొడవలు పడకుండా ఉండండి. వారి చదువుల విషయంలో వారికి సహాయం చేయటం వంటివి చేయండి. మీకు ఉన్న సీక్రెట్స్ వారికి తెలియకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. మకర రాశికి చెందిన వారికి ఈ నెల విదేశీ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీసా కోసం ట్రై చేసే వారికి వీసా లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్న మీ మిత్రుల నుండి బహుమతులు పొందుకుంటారు. ఈ నెల వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ఈ నెల ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్ళాలి అనుకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఈ నెల అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇక ఇంటి వాతావరణం అనుకూలత కోసం మకర రాశికి చెందిన వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. కుదిరితే ఈ నెలలో కుటుంబంతో సహా కలిసి మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజలు చేయించుకోండి. ఇక వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధించడానికి హనుమంతుడికి పూజ చేయండి. వ్యాపార స్థలానికి వెళ్ళినప్పుడు మీ దగ్గరలో ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళండి. మంగళవారము మరియు శనివారాలు హనుమంతుడికి తమలపాకుల పూజ చేయించండి. ఈ పరిహారం చేస్తే ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి ఈజీగా బయటపడగలుగుతారు. కాబట్టి మకర రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నవంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.